మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ ఉపకేంద్రం ద్వారా మార్గం చూపబోతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చూస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం విధించిన ట్రూ అప్ ఛార్జీలను తగ్గించి ప్రజలపై భారం లేకుండా చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్టూడెంట్స్ యూనియన్ ఫర్ నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగాయి. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆడిటోరియంలో జరిగిన ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసుల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవ్వాలనుకునే ప్రతి విద్యార్థి ప్రతి విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రధానంగా కరెంట్ అఫైర్స్ తెలుసుకుంటూ ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఐఏఎస్ టార్గెట్గా పెట్టుకుని చదువుకోవడం ద్వారా ఐఏఎస్ సాధించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ కాలేజ్ కరెస్పాండెంట్ రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ వేణు, హైమావతి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనం ఇంటికి గ్యాస్ బండ చూస్తాం, కానీ గ్యాస్ లేకపోతే ఎరువుల కర్మాగారాలు నడవు. రామగుండంలో ఎరువుల కర్మాగారం ఉంది, మోసపడిపోయి. కొన్ని చోట్ల గ్యాస్ ఆధారంగా విద్యుత్ తయారవుతుంది, అన్నీ మూతపడిపోయింది. ఎందుకంటే గ్యాస్ లేదు, గ్యాస్ రావాలా. 80% గ్యాస్ ఇరాన్ మీద ఆల్మోస్ట్ జలసంధానం ఉంటుంది, అక్కడి నుంచి వస్తేనే గ్యాస్. ఇప్పుడేమన్నాడు నరేంద్ర మోడీ, బంగారం అనకండి, పొదుపు చేయండి, సైకిల్ మీద వెళ్ళండి, ఇవన్నీ చెబుతున్నారు. ఇవన్నీ కారణం ఇద్దరే, తప్ప రైట్ అది వేరే చర్చ, దాని రోజుకి వెళ్ళండి తప్పదు. అంటే ఎక్కడో యుద్ధం జరిగింది, యుద్ధంలో మనకు సంబంధం లేదు, కానీ మనందరి జీవితాల మీద దాని ప్రభావం మన మీద ఉంటాం, మనం చూస్తాం. ఉద్యోగాల మీద కూడా దాని ప్రభావం పెద్ద ఎత్తున ఉంది. అదే కరెంట్ అఫైర్స్. అందుకని అలా ఏమేమి ఉంటాయి అనేది చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం. అందుకని ఈ ఎండలో మంగళగిరిలోని రాష్ట్ర గ్రంథాలయంను ఏపీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పరిశీలించారు. అధిక సంఖ్యలో తల్లిదండ్రులు వారి పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన శిబిరాలకు పంపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. మంగళగిరి మోడల్ లైబ్రరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు మొబైల్కు దూరంగా ఉండాలి అంటే వేసవి విజ్ఞాన శిబిరాలకి పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలు మొబైల్ను అధికంగా చూడటం వల్ల జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఆ విధంగా ఇక్కడ మంగళగిరిలో బ్రహ్మాండంగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దిన తర్వాత ఈ సంవత్సరం చూశారు కదా, దాదాపుగా అధిక సంఖ్యలో పిల్లలందరూ కూడా వచ్చి వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డ్రాయింగ్లో కావచ్చు, క్రీడల్లో చెస్ కావచ్చు, క్యారమ్స్ కావచ్చు, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, పద్యాలు, అదేవిధంగా పొడుపు కథలు కూడా వీరికి నేర్పించాలి. వీటిల్లో ఎవరైతే అనుభవజ్ఞులు ఉంటారో ఆ అనుభవజ్ఞులతోటి ఈ పిల్లలందరికీ కూడా మొన్న ఏప్రిల్ 28వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఈ శిక్షణా తరగతులను రాష్ట్రంలో గ్రంథాలయాల్లో నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి వీరికి సహాయం చేయాలని చెప్పేసి డ్రాయింగ్ కావచ్చు, చెస్ కావచ్చు, అదేవిధంగా పాటలు కావచ్చు, ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా చూశారు కదా, ఎంత ఆనందంగా. వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలంటే ఇలాంటి గ్రంథాలయాలని తప్పనిసరిగా అందరూ వాడుకోవాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ రాశారు.
విద్యుత్ బస్సుల పేరుతో ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని ఈశ్వరయ్య కోరారు. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపాలని అన్నారు. దేశవ్యాప్తంగా 1% మాత్రమే విద్యుత్ బస్సులు నడుస్తుండగా ఏపీలో 100% ప్రవేశపెట్టాలనుకోవడం ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. స్త్రీశక్తి పథకం టిక్కెట్ల మొత్తం నెలకు 30 కోట్లను పూర్తిస్థాయిలో రీయింబర్స్మెంట్ చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని తెలిపారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా గుంటూరులో అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రతి దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించడంలో మ్యూజియంలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. పాత రాతియుగ మానవుని ఆయుధాల నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు మానవ నాగరికత అభివృద్ధిని ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు చేరువ చేసే వేదికలే మ్యూజియంలని తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని బౌద్ధసిరి మ్యూజియంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ మరియు ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులను తీసుకువచ్చి మ్యూజియం ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చరిత్ర పరిశోధకులు శ్రీనాథ్ రెడ్డి, ఇంటాక్ గుంటూరు చాప్టర్ కన్వీనర్ ముదిగొండ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ప్రజల కోసం కానీ ఏదైనా తలపెట్టారనుకోండి, తలపెడుతూ మరణించిన లేకపోతే వాళ్ళకి వాళ్ళు అర్పించుకున్న వాళ్ళని వీరగల్లు, వాళ్ళ గుర్తుగా వీరగల్లేస్తారు. ఇదే సంస్కృతి మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. మనం ఆ విగ్రహాలు పెట్టేయన్నీ ఎక్కడి నుండి వచ్చింది? కల్చర్ దీని నుంచే వచ్చింది. వీర గల్లు, వీరుడు గల్లు, గల్లు అంటే స్టోన్. సో కన్నడ భాషలో గల్లు అంటే ఏంటంటే స్టోన్, అందుకని వీరగల్లు అంటారు. ఈ పర్టికులర్ వీరగల్లు ఏంటంటే ఏం చేస్తున్నాడు ఆయన? కనిపిస్తుందా? తల కోసేసుకుంటున్నాడు. సో ఇది దాదాపు మిడియవల్ పీరియడ్లో, 11th 12th సెంచరీ ఆ టైంలో ఏంటంటే వాళ్ళని అర్పించుకునే వాళ్ళు. సినిమాల్లో చూస్తాం కదా, తమిళ సినిమాల్లో చూసారా? సో కొన్ని మూవీస్లో వాళ్ళని అర్పించేసుకుంటారన్నమాట. ఇప్పుడు మనం జస్ట్ ఇట్లా కొంచెం బ్లడ్ ఇయటం ఇప్పటికి కొంచెం ఉందన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళని అర్పించుకునేవాళ్ళు. వాళ్ళ హోటల్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించి తగిన విధంగా రాయితీలు కల్పించాలని హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. హోటల్ రంగం ప్రస్తుతం తీవ్రమైన విపత్తులో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని చెప్పారు. ఈ మేరకు అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షుడిగా యనమదల సాంబశివరావు, కార్యనిర్వాహక కార్యదర్శి మంతెన వంశీకృష్ణరాజు, కోశాధికారిగా భీమవరపు హేమంత్, గౌరవ అధ్యక్షులుగా పొనకల బాలసుబ్రహ్మణ్యం తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. హోటల్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఫుడ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే హోటల్స్ కొనసాగించాలని సూచించారు. గ్యాస్, లేబర్, జీఎస్టీ విషయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ఖర్చులు పెరిగిన కారణంగానే ఆహార పదార్థాల ధరలు కూడా సాధారణంగా పెరగడం జరుగుతుందని వారు వెల్లడించారు. హోటల్ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. మాకు ఈ అసోసియేషన్ అనేది ఈ సంఘటన ఏది, ఎందుకంటే మాకున్న సమస్యలని పరిష్కరించుకోవటం, ఏదైనా కొత్త వాళ్ళని మళ్ళీ మెంబర్షిప్ జాయిన్ చేసేసుకొని అవగాహన కల్పించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ప్రతి వాళ్ళు హోటల్ రంగంలోకి రావడానికి ఉత్సాహపడుతూ ఉన్నారు. కానీ ఏంటంటే మినిమము అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఏదో డబ్బులు ఉంటున్నాయి, హోటల్ పెట్టేస్తున్నాం, తర్వాత వర్కర్స్ని పెట్టాం, రన్ చేస్తున్నాం. కానీ దానికి సంబంధించిన ఏమేంటి, ఎలాంటి పరిమితులు ఉండాలి, నిబంధనలు ఉండాలి అనేది అవగాహన లోపం. పశ్చిమాసియా యుద్ధం వాతావరణం కారణంగా మనకి ఈ సమస్యలను, దీనివల్ల నిత్యావసర వస్తువులు మొత్తం టోటల్ అన్నీ హోటల్ వ్యాపార రంగం అనేది కానీ, స్వీట్ షాపులు కానీ, బేకరీలు ఏవైనా చేసే పరిస్థితి అయితే లేదు. చాలా లాసుల్లో ఉన్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరూ మాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా మాకు సహకరించి మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని మేము విన్నవించుకుంటున్నాం. వాళ్ళకి చాలా ఇబ్బందులు, ఇది ఎప్పుడూ రాలా, ఇది మరో కరోనా తర్వాత ఇది ఒక విపత్తు. దీన్ని ఏ డిపార్ట్మెంట్లు కూడా అందరూ మాకు సహాయం చేసి మేము అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు.
ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఉండవల్లి గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉండవల్లి గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ల్యాండ్ పూలింగ్ లో ముందు తీసుకున్న భూములనే ఇంతవరకు అభివృద్ధి చేయలేదని, తమ నోటికాడి భూములను లాక్కోవద్దని ఉండవల్లి గ్రామస్తుడు మున్నంగి వీర శ్రీధర్ రెడ్డి వేడుకున్నారు. తమ కుటుంబ పరిస్థితి సరిగ్గా లేక మంత్రి పెమ్మసానికి మొరపెట్టుకోగా రేషన్ షాపు మంజూరు చేశారని రామిరెడ్డి తోటకు చెందిన షేక్ బుజ్జి తెలిపారు. అయితే ఆన్లైన్ చేసేందుకు డాక్రా సీఓ సరోజిని 50,000 డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎవరైతే లోకల్గా ఉన్నారో వాళ్ళు వచ్చి ఆర్పీ గారు, డోక్రా సంఘం ఆర్పీ గారు వచ్చి తీర్మానం చేశారు. ఆ డీటీ గారు కూడా వచ్చి సంతకాలు చేయించుకున్నారు. మా డోక్రా గ్రూప్ సంఘమైన సీఓ గారు ఉన్నారో ఆమె వచ్చి మీకు రేషన్ డిపో వస్తే మాకేంటి అన్నా, మాకేంటి లాభం అని చెప్పి ఒక వారం తిప్పుకొని ప్రస్తుతం ఆమె 50,000 రూపాయలు అడుగుతున్నారండి. 50,000 ఇస్తేనే నేను సంతకం పెడతాను, నేను సంతకం పెడితేనే ఆన్లైన్ అయింది, లేకపోతే కాదు కాబట్టి నాకు డబ్బులు ఇస్తే పెడతామన్నారు. దీనిపైన కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకున్నాం. మాకు న్యాయం చేయండి, మాకు వచ్చే డిపోను ఏర్పాటు చేయమని చెప్పుకుంటే ఆయన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతిరోజు భయపడి నిద్రలే రాత్రులు ఎన్నో గడుపుతున్నాం. మా తాతలు ఏదో ఒక 30 సెంట్లు 40 సెంట్లు అలా ఇచ్చారు. దాన్నన్నా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము సపోజ్ మేము భూమి ఇచ్చాము ఉండవల్లిలో. మాకు ఒక అరెకరం ఉందండి. మా 5 ఉన్నారు. మా నాన్నలు 5 అన్నదమ్ములు 2 ఆడపిల్లలు. మా తాత ఇచ్చింది ఒక మొత్తం కలిపి ఎకరం 30 సెంట్లు, తలా 10 సెంట్లు వచ్చింది. ఆ 10 సెంట్లకి ప్లాట్ కొడటానికి సిఆర్డీ వాళ్ళకి చాలు. వీళ్ళు ఒక బాండ్లు ఇస్తారంట. ఆ బాండ్లు ఏం చేసుకుంటాం? దయచేసి నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కలెక్టర్ గారు సానుకూలంతో మా ప్రధాన డిమాండ్ ల్యాండ్ పూలింగ్ నుంచి, ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి ఉండవల్లి గ్రామాన్ని మినహాయించాలి. మిగిలిన వాళ్ళకి ఏది చేయాలన్నా మేము సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ వైసీపీ శ్రేణులు కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో లోకేష్ రాష్ట్ర ట్యాక్సులు తగ్గించి ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ నా మీద కాదు, జనసేన వాళ్ల మీద కూడా అమలు చేస్తున్నారన్నారు. ముట్లూరు ఘర్షణలో జనసేన వాళ్లపైన కేసులు పెట్టి టీడీపీకి చెందిన కళ్యాణ చక్రవర్తిపై పెట్టిన కేసును మాఫీ చేస్తున్నారని అన్నారు. కార్యకర్తల ఆత్మగౌరవం కాపాడుతాను అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ సాయికాంత్ వర్మకు మెమరాండం అందించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నిమ్మగాయల రాజనారాయణ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు, ఆయన మేము అధికారంలో ఉన్నప్పుడు, వాడు అపోజిషన్లో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి లోకల్ ట్యాక్సెస్. ఆ లోకల్ ట్యాక్సెస్ని మేము తొలగిస్తాం, మేము అధికారంలోకి వస్తే ధర తగ్గించేస్తాం అని చెప్పినటువంటి ప్రబుద్ధుడు. ఆయన అడుగుతా ఉన్నారు, ఏమండి ఆ రోజున మీరు మమ్మల్ని ఇలా అన్నారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి లోకల్ ట్యాక్సెస్ వ్యాట్ని తగ్గించి అన్ని రాష్ట్రాల కన్నా చౌకగా చేయొచ్చు కదా. అజేయుడు కమిషన్లు వచ్చాయితే చేస్తారు. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఈ నెల 23, 24 తేదీల్లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర 9వ మహాసభలు గుంటూరులో జరగనున్నాయి. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన మీడియా సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి పద్మ మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న దాడులకు, హింసకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం పనిచేస్తుందన్నారు. మహిళా దృక్పథంతో పోరాడి సాధించిన హక్కులను, చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వం మహిళా సంస్కరణల పేరుతో నిర్జీవం చేస్తుందని మండిపడ్డారు. మహిళల సమస్యల పట్ల మహాసభల్లో చర్చ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. నూతన న్యాయ చట్టాలు మహిళా దృక్కోణంతో దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి, మా కర్తవ్యం ఏంటి అని చెప్పనే దాని మీద కూడా ఒక క్లాసు నిర్వహిస్తూ ఉన్నాం. దాన్ని జహరా గారు చెప్తారు. అదేవిధంగా మన కాచాయిని గారు, ఆవిడ కూడా నెక్స్ట్ డే క్లాస్ని బోధిస్తారు. తను కూడా హిందుత్వము, మహిళలు,
ఎట్లా ఈ హిందుత్వ భావజాలానికి మహిళలు బలవుతూ ఉన్నారు అని చెప్పనే దాని మీద కూడా తను ఉంటుంది. మా రాష్ట్ర కార్యవర్గం ఆఫీస్ బేరర్స్ అందరూ ఈ మహాసభ ప్రారంభానికి అధ్యక్ష వర్గంగా అందరూ కూడా మా రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఈ అధ్యక్ష వర్గంగా ఉంటారు. పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా అమలు కావాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ మహాసభలో చర్చ జరగబోతుంది. అనేక సంబంధించి చేసిన కార్యక్రమాలను కూడా రివ్యూ చేసుకొని భవిష్యత్తులో కూడా పోరాట పిలుపులు ఇవ్వడం జరుగుతుంది. మహిళల యొక్క ఉపాధి, నివాసము, జీవించే హక్కులపై జరుగుతున్న దాడి ఏదైతే ఉందో ఇంట బయట పనిలో బడిలో గుడిలో బడిలో ఈరోజు అదేవిధంగా మహిళలకు సంబంధించిన దాంట్లో అన్నింట పగలు రాత్రి ఒంటరిగా కానీ సామూహికంగా కానీ రక్షణ కానీ భద్రత కానీ కల్పించాల్సిన ప్రభుత్వాలు ఎక్కడ కల్పించలేని తనం ఏదైతే ఉందో ఈ విధానాలన్నిటికీ వ్యతిరేకంగా ప్రభుత్వం సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మెలో భాగంగా ఏఐ, ఎస్బీఐ, ఎస్ఎఫ్ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వి నరేంద్ర కుమార్ తెలిపారు. ప్రధానంగా బ్యాంకులు తగిన సిబ్బంది నియామకం చేపట్టాలని, శాశ్వత ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తీవ్రమైన సిబ్బంది కొరత, పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులతో పాటు ఖాతాదారుల సేవలు కూడా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు తీర్చకపోతే ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ సిబ్బంది అంతా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ విఎస్ఆర్ సుధాకర్, వి నరేంద్ర కుమార్, పిఎస్ రంగసాయి, ఇబ్రహీం షేక్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఇంటర్నల్గా ఉన్న సమస్యల మీద ఈ నెల నిన్న సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 4వ తారీఖు నుంచి వివిధ రకాలుగా ప్రొటెస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముందుగా మా ప్రధానమైన డిమాండ్లు ఒక 16 డిమాండ్తో మేము మేనేజ్మెంట్కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైన డిమాండ్ మెసెంజర్ రిక్రూట్మెంట్. గత 30 సంవత్సరాలుగా మేము మెసెంజర్స్ రిక్రూట్మెంట్ కోసం మా ఫెడరేషన్ తరఫున మా నాయకులు పోరాడుతూనే ఉన్నారు. అయినా సరే ఎటువంటి మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో సమ్మెకి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే మెసెంజర్స్ చాలా బ్యాంకుల్లో కార్యక్రమాల్లో మెసెంజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆర్మడ్ గార్డ్స్ ఈ మధ్యకాలంలో చూస్తుంటే మనం బ్యాంకుల్లో చాలా రకమైన దోపిడీలు చాలా మీరు వింటానే ఉంటారు, రీసెంట్గా చాలా జరుగుతున్నాయి. సో ఆర్మడ్ గార్డ్స్ అనేది బ్యాంకులో చాలా అవసరము. ఎందుకంటే ప్రజల సేఫ్టీ అట్ ద సేమ్ టైం ఉద్యోగుల భద్రత కూడా దృష్టిలో పెట్టుకొని బ్రాంచెస్ ఆర్మడ్ గార్డ్ని నియమించాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. మందుల కంపెనీలు పెట్టిన ఆఫర్ల ప్రకారం మెడిసిన్ సేల్స్ చేయడంతో 70 గ్రాముల బంగారం గెలుచుకున్నారని గుంటూరుకు చెందిన రవికుమార్ తెలిపారు. అయితే ఎన్నిసార్లు అడిగినా బంగారం ఇవ్వకుండా మార్కెటింగ్ వాళ్లు ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేసినా అరండల్పేట్ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలకి నేను మెడికల్ వ్యాపారం చేస్తున్నాను. అయితే జిఎస్ రెడ్డి మార్కెటింగ్ అని 2023 నుంచి మా దగ్గరకు వచ్చి మాకు కొంచెం మెడిసిన్ అమ్మి పెట్టండి, మీకు ఏదైనా ఉన్నా మేము చూస్తామని చెప్పేసి అన్నారు. స్కీముల రూపేనా కానీ నాకు రావాల్సింది సుమారుగా 70 గ్రాముల బంగారం రావాలి. ఇదేంటంటే సార్ 2025 మార్చికే ఇవ్వాలి. ఇంతవరకు సంవత్సరం అవుతున్నా దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. దీని గురించి పలుమార్లు కంపెనీ వాళ్ళని అడుగుతుంటే తర్వాత చూస్తాం అని ఈరోజు వచ్చి 2023లో 70,000 ఉంది, 60,000 ఉంది, ఆ రేటు ప్రకారంగా నేను ఇస్తాము, ఇప్పుడైతే ఏమో అని అన్నారు. అదేంటి సార్ మీరు దాంట్లో గోల్డ్ అనే ఇస్తానన్నారు కదా, ఇక్కడ మన డబ్బులు అంటున్నారు ఏంటంటే, లేదు మేము నీ చేతనని చూసుకోపో, నువ్వు తక్కువ కొనవాడు నువ్వా మాకు చెప్పేది, మేమేం చేయాలో మాకు తెలుసు అని అన్నారు. ఉక్రెయిన్లోని జపోర్జియా మెడికల్ యూనివర్సిటీలో 6వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న నిడిముక్కలకు చెందిన మౌనిక ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్ యూనివర్సిటీకి బదిలీ అయ్యారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం, తండ్రి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలించక చదువు మధ్యలోనే ఆపవలసి వచ్చింది. ఈ విషయాన్ని బ్రాడీపేట 5వ లైన్ 17వ అడ్డ రోడ్లో ఉన్న
శ్రీ బడబాండ్ల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ దృష్టికి తీసుకురాగా ఆలయ ప్రెసిడెంట్ పన్నాల విశ్వనాథం భారతీయ టీవీకి చెందిన పృథ్వీరాజుకి తెలపగా వారి సహకారంతో 99,732 రూపాయలు సేకరించి శ్రీ బడబాండ్ల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయం తరపున వైద్య విద్యార్థిని తల్లికి అందిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పన్నాల విశ్వనాథం తెలిపారు. కార్యక్రమంలో భారతీయ టీవీ వ్యవస్థాపకులు పృథ్వీరాజు, ఆలయ సమన్వయకర్తలు విజయలక్ష్మి, శరత్ కుమార్, ప్రముఖ న్యాయవాది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ రిక్వెస్ట్ వాళ్ళ అమ్మగారు ఈ టెంపుల్లో బడబాండ్ల ప్రతాప వీరాంజనేయ స్వామి దేవస్థానంలో 14వ తారీఖు భోజనాల సమయంలో ఆవిడ వచ్చి అడిగారు. మన ఛానల్ నుంచి ప్రయత్నం చేస్తామని చెప్పాము. మన ఛానల్లో ఈ విషయాన్ని అందరికీ చెప్పాము. గొప్ప హృదయం కలిగిన వాడంతా కూడా స్పందించి వెంటనే మా పాప ఎడ్యుకేషన్కి ఆగిపోకుండా హెల్ప్ చేసిన ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి నా నమస్కారాలు. మా పాప ఎడ్యుకేషన్ బాగుండాలని అందరూ హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వాళ్ళ నాన్నగారి హెల్త్ ప్రాబ్లం వల్ల ఫీజు కట్టలేని స్థితిలో ఈ ఛానల్ ద్వారా మాకు అందజేసినందుకు ధన్యవాదాలు. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో 71.57 ఎకరాల అంజుమన్ భూములను ఐటీ పార్క్ పేరుతో స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ దాఖలైన అభ్యంతరాలను నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పరిశీలించారు. అనంతరం నూరి ఫాతిమా మాట్లాడుతూ అంజుమన్ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి అప్పగించబోమని స్పష్టం చేశారు. భూముల పరిరక్షణ కోసం అవసరమైతే భారీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టడమే కాకుండా ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గ అబ్జర్వర్ గులాం రసూల్, జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్ తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల డివిజన్లను 76 డివిజన్లుగా పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను ప్రచురించారు. డివిజన్ల సరిహద్దులతో కూడిన ప్రతిపాదిత ముసాయిదాను అధికారికంగా ప్రచురిస్తామన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల నోటీస్ బోర్డులపై ఈ ముసాయిదాను ప్రజల కోసం ప్రదర్శించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ముసాయిదాను రూపొందించినట్లు తెలిపారు. దీనిపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జీఎంసీ ప్రధాన కార్యాలయ పట్టణ ప్రణాళిక విభాగంలో రాతపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ కోరారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమితులైన సందర్భంగా అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన సమాజం నూతన పాలకవర్గ మండలి సభ్యులకు ఎమ్మెల్యే గళా మాధవి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముందు విద్యానగర్ నుండి అన్నదాన సత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గుంటూరు నగరంలోని చుట్టుకుంట డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధికారులను ప్రశ్నించారు. శివరాం నగర్ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలకు సిపిఐ స్వాగతం పలుకుతుందని, అయితే డ్రైనేజీ నిర్మాణం శాస్త్రీయబద్ధంగా జరగడం లేదని అరుణ్ కుమార్ విమర్శించారు. గుంటూరు నగరంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనుల్లో మున్సిపల్ అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారని వారు విమర్శించారు. చుట్టుకుంట నుంచి ప్రారంభమైనటువంటి డ్రైనేజీ ఏదైతే ఉందో అది సరాసరి వెళ్లకుండా అధికార పలుకుబడినటువంటి వారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మున్సిపల్ స్థలాన్ని కూడా కదలీయకుండా పూర్తిగా రోడ్డు మీదకి ఈ విధంగా వంకర టింకరగా డ్రైనేజ్ నిర్మాణం జరుగుతూ ఉంది. మాకు ఒకటి అనుమానం వస్తూ ఉంది. సిపిఐగా మేము ఒకటి భావిస్తూ ఉన్నాం. సిటీ ప్లానింగ్ సంబంధించిన అధికారులు, మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులు ఈ డ్రైనేజ్ నిర్వహించేటువంటి క్రమంలో మీరు అధికారుల యొక్క, రాజకీయ నాయకుల యొక్క పలుకుబడి లొంగుతూ ఉన్నారా, లేకపోతే ఏమన్నా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఇందులో జరుగుతూ ఉన్నాయా? దేనికి మీరు
గోవధ నిషేధ మరియు జంతువధ నివారణ చట్టం 1977 క్రింద బక్రీద్ రోజున గోవధ ఇతర అనధికార జంతువుల వధపై జిల్లా కమిటీ సమావేశం కలెక్టర్ సాయికాంత్ వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అధీకృత స్థలంలో మినహా బయట ఎక్కడా జంతువధ జరగరాదని చెప్పారు. గోవులను వధించరాదని, అధికారికంగా ధృవీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధించడానికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. పోలీసు శాఖ స్పష్టమైన పర్యవేక్షణ చేయాలని, కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ బక్రీద్ రోజున గోవధ జరగరాదన్నారు. గోవధ జరగకుండా పర్యవేక్షణకు పశుసంవర్ధక శాఖ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కమిషనర్ మయూర్ అశోక్ 17వ డివిజన్లోని ఐడీపీ కాలనీ, ఉడా రోడ్, బొంతపాడు, డొంక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని క్లస్టర్ కంపోస్టులలో కంపోస్ట్ను 100% తయారు చేయాలని, స్థానిక ప్రజలకు కంపోస్ట్ తయారీపై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేకు కోస్టల్ బ్యాంక్ 75,000 వితరణగా అందించింది. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ మొత్తాన్ని కలెక్టర్ సాయికాంత్ వర్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ బ్యాంక్ బృందావన్ గార్డెన్స్ బ్రాంచ్ మేనేజర్ పిఎల్ ప్రశాంతి, వాణి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్ గుణశీల తదితరులు పాల్గొన్నారు. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవి నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.